హాయ్ అండి. నమస్కారం. నా పేరు ఆనంద్ అండి. నేను గ్రామీణ అభివృద్ధి శాఖలో సెర్ప్‌లో సీసీగా పనిచేయడం జరుగుతుంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతి ఇంటిలో 6 మొక్కలనేటివి తప్పనిసరిగా ఉండాలి. ఆ ఉద్దేశ్యం కొద్దే నేను ఈ వీడియోను తీయడం జరుగుతుంది. ఎవరు గూడంగా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తి స్థాయిలో చూడండి. లైక్ చేయండి. తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. ఇది మా ఇల్లండి. మా ఇంటిలోని మొక్కలు చూడండి. ప్రతి ఇంత ఖాళీ జాగా ఉంటే అక్కడనే మొక్కలు పెట్టడం జరుగుతది. చూడండి ఎంత అద్భుతమైన గ్రీనరీ అండి. మొక్కలతోని ఆనందం, సంతోషం ఉంటదండి. చూడండి మా ఇంటిలోని మొక్కలు ఎంత పచ్చదనంతోని నిండి ఉన్నది. ఇక్కడ మొత్తం ఆహ్లాదకరంగా ఉంటది. చాలా చల్లగా ఎండాకాలంలో ఉంటది. చూడండి చాలా మొక్కలండి మా ఇంటిలో. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇంకా మీకు చూపిస్తానండి మా ఇంటిలోని మొక్కలు. ఇది మొత్తం మా ఇల్లు అండి. మా ఇంటి ముందట ఈ విధంగా నేను గార్డెనింగ్ లాగా తయారు చేయడం జరిగింది. నేను ఇప్పుడైతే బిల్డింగ్ పైకి వచ్చానండి. చూడండి ఎంత అది మామిడి చెట్టు అండి, ప్లస్ సపోటా చెట్టు అండి. మా బిల్డింగ్ మీద విస్తరించిన ప్లాంట్స్ అండి. చాలా రకాల మొక్కలు ఉంటాయండి. చూడు ఎంత అందంగా ఫ్లవర్స్ మనకు వచ్చినాయో. సో ఇట్లా ఎంత గ్రీనరీ ఉన్నది, ఎంత పచ్చదనంగా ఉన్నది. మీరు ఈ విధంగా చేయండి. తప్పకుండా సమాజానికి మంచి ఆక్సిజన్ అందించిన వారైతే. చూడండి మా ఇంటిలోని గార్డెనింగ్ ప్లాంట్స్ చాలా బాగుంటాయండి. అలాగే మల్లె చెట్లు, తర్వాత ఇది అరేక మొక్క అండి. అరేక మొక్క చాలా ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందండి. ఇది 7 వారాల చెట్టు అంటారండి సంబంధించింది. ఇది చాలా ఫ్లవర్స్ రెడ్ కలర్ లో చూస్తుంది, చాలా అందంగా ఉంటదండి. రకరకాల మొక్కలు అండి. ఇది చూడండి స్నేక్ ట్రీ, చాలా ఫుల్ ఆక్సిజన్ ఇస్తుంది. ఇది పైనాపిల్ ట్రీస్ అండి. ఇలా మీకు ఖాళీ స్థలం లేకుండా పెంచండి. మేము కూడా ఎక్కడ కూడా ఖాళీ స్థలంని వదిలిపెట్టము. ఇది సపోర్ట్ అండి. మా ఇంటిలో మేము కొనవలసిన అవసరం లేదు. మాకు చాలా వస్తాయి. దాదాపుగా 50 కిలోల సపోర్ట్ వెళ్ళిందండి. రకాల మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా మీ ఇంటి స్థలంలో మొక్కలు పెంచుకుంటే తప్పనిసరిగా మీకు ఎలాంటి రోగాలు రావండి. ఇప్పటికీ మీకు మొక్కల గురించి 6 మొక్కల గురించి ఎన్ని ఉన్నాయని మా ఇంట్లో మీకు చూపించడం జరిగింది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవి ఏంటంటే స్నేక్ ట్రీస్ అంటారండి. ఇవి చాలా ఆక్సిజన్ ఇస్తాయి. ఇంకా మీకు ఏ విధంగా లాభాలు చేస్తాయి అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఎండాకాలంలో అయితే చాలా వేడిగా ఉన్నది. బయటకు వెళ్ళినట్టయితే అదే మా ఇంటిలో చూసుకున్నట్టయితే చాలా చల్లగా ఉంటది. టెంపరేచర్ డిగ్రీలు చాలా తక్కువగా ఉంటది. దానితో పాటు మనకి ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం అనేది చాలా అనారోగ్యకరము. మీరందరూ కూడా ఇలాంటి కుండని ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇంటిలో ఏర్పాటు చేసుకొని వీటిని వాటర్ తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. చూడండి ఫ్రిడ్జ్ వాటర్ కంటే చాలా చల్లగా ఉన్నాయి, చాలా రుచికరంగా ఉంటాయండి. ఆరోగ్యకరంగా మనం ఉండడం జరుగుతుంది. మీరు ఈ విధంగా కుండను కూడా ఈ చెట్ల మధ్యలో పెట్టుకున్నట్టయితే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటది. నేను మీ అందరికీ మెసేజ్ ఏంటంటే, ఎవరి ఇంటికాడనైతే ఆరోగ్యంగా ఎలా ఉంటదంటే చెప్తా. ఎవరింటికాడనైతే 6 మొక్కలు ఉంటాయో ఆ 6 మొక్కలు ఉండడం వల్ల మనకు ఆ ఇంటిలో పర్యావరణం ఏర్పడుతుంది. ఆ పర్యావరణం అంటే ఏంటిది? మనకు తుమ్మెదలు వస్తాయి, తేనెటీగలు వస్తాయి, పక్షులు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇలాంటి మొక్కలు పెంచడం వల్ల ఇవి వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఆ ప్రాంతంలో మంచి వాతావరణం ఏర్పడి అక్కడ అలాంటి చూడండి పక్షులు, అట్లా ఆ పక్షులు చూడండి, అలాంటి వాతావరణం ఏర్పడి చల్లగా ఉంటది కనుక ఈ తుమ్మెదలు, తేనెటీగలు ఈ విధంగా వచ్చి మాకు కూడా చాలా తేనెటీగలు ఇక్కడ తెట్టలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాతావరణం బాగుంటది కనుక. సో అవి రావడం వల్లనే మనకు మీరు కూడా మీ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉన్నది అనేది అది ఒకటి మెసేజ్ తప్పనిసరిగా. అంటే మనము పర్యావరణంలో
మనము మొక్కలు పెంచడం వల్ల వాటికి కూడా జీవ ఆవరణంను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సో కావున ఎవరైతే మీ ఇంటి ముందట ఖచ్చితంగా 6 మొక్కలైతే పెంచాలి. అయితే మా ఇంటిలోని మీకు మొక్కల వివరాలు చూపించడం జరిగింది. ఏ విధంగా పెట్టాలనేది కూడా చూపించడం జరిగింది. అయితే వీటి లాభాలు ఏంటి అనేది మీకు కూడా తెలియాలి ప్రస్తుతానికి. ఈ లాభాలు ఏంటి అంటే మనకు ఇలాంటి అరేక మొక్కలు కానీ స్నేక్ ట్రీస్ కానీ ఈ విధంగా ఈ సపోటలు కానీ మామిడి కానీ ఇవి ఉండడం వల్ల లాభాలు ఏంటంటే ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. చల్లబరిస్తే ఏమైందంటే పూర్తి స్థాయిలో మనకు ఆక్సిజన్ అందుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే మనకు ఢిల్లీలోకి వెళ్ళిందంటే ఫుల్ పొల్యూషన్. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అంటే గార్డెన్ పోయి ఒక గంటకి 2000 రూపాయలు ఇచ్చి గాలిని తీసుకుంటారు. అంటే మన ఇంటిలో కనుక మొక్కలు పెంచుకుంటే అలాంటి ఫ్రీ ఆక్సిజన్ మనకు లభిస్తుంది. ఈ ఆక్సిజన్ వల్ల కానీ చల్లటి వాతావరణం వల్ల కానీ మనకి ఏమి లభిస్తుంది అని అనుకుంటారు. కానీ ఆయు ఆయుష్ పెరుగుతుంది మొదటగా. తర్వాత రెండోది మనకు ఎలాంటి జబ్బులు రావు, అనారోగ్యం సంభవించేది. దానివల్ల ఏమవుతుంది మనకు డబ్బు ఖర్చు కాదు. సో మంచి కుటుంబం అందరు సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఇలాంటి మొక్కలు పట్టించుకోరు, చాలా ఇల్లు కట్టుకుంటారు డబ్బు ఖర్చు పెట్టి. కానీ ఇంటి ముందట మాత్రం మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వడు. ఈ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇంటిలో అనారోగ్యం పాలవుతారని వారికి తెలియదు. సో ఇప్పటికైనా కానీ తప్పకుండా మీరందరూ ఇలాంటి అంటే మీకు నచ్చిన మొక్కలు తప్పనిసరిగా మీ ఇంటి ముందట పెంచుకున్నట్టయితే మీ ఇల్లు అందముగా ఉంటుంది. మన గౌరవనీయులైన రాష్ట్రపతి మాజీ అబ్దుల్ కలాం గారు మనకొక సమాజానికి మెసేజ్ ఇచ్చారు. ఏంటంటే ఉడతను పెంచితే పారిపోయింది, చిలుకను పెంచితే ఎగిరిపోయింది, కానీ ఒక చెట్టు పెంచితే ఈ రెండు వచ్చి చేరాయి. ఏంటిది? ఉడత అక్కడ వచ్చి గూడు కట్టుకుంది. అలాగే మా చెట్ల మీద రోజు అలాగే మీకు చెట్ల పక్షుల యొక్క సౌండ్స్ వినబడుతున్నాయి చూసారా. ఇక్కడ మొత్తం మాకు టోటల్ గా మధ్యాహ్నం అయిందంటే వాటికి ఎండ బయట చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఈ చెట్ల మధ్యలో ఉండడం జరుగుతుంది. వాటి కోసం అని మేము కూడా చాలా వాటికి ఆహారాన్ని ఇంట్లో నుండి వేయడం, ఈ విధంగా వరి గొలుకలు పిచ్చుకల కోసము ఈ విధంగా మేము కట్టడం జరిగింది. ఇది చూడండి, వీటి పిచ్చుకలు వచ్చి తినడం జరుగుతుంది ఈ వరి గొలుకలను. ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది అబ్దుల్ కలాం గారి ఆశయం కోసం ఈ విధంగా నేను మొక్కలు నాటి ఈ ప్రపంచానికి ఒక మంచి ఆక్సిజన్, మా కుటుంబానికి ఆరోగ్యాన్ని, మా ఇంటిలోని 6 మొక్కలు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా లాభం ఉంటుంది అని అయితే మీకు తెలియపరిచాను. తప్పకుండా మీరు నన్ను చూసి మీ ఇంటిలో మొక్కలు పెంచుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రము తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతిలో ఉన్న జీవాలను, పక్షులను, జీవాలను ప్రతి ఒక్కరు రక్షించండి. సో మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, నా ఛానల్ను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.